తెలంగాణ అసెంబ్లీ లాబీలు ఇప్పుడు ఒక ఆసక్తికరమైన రాజకీయ చర్చకు వేదికగా మారాయి. మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కావడం అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలందరినీ ఆకర్షించింది. దాదాపు 15 నిమిషాలకు పైగా సాగిన వీరిద్దరి ఏకాంత భేటీ పొలిటికల్ కారిడార్లలో రకరకాల ఊహాగానాలకు తెరతీసింది. అసలు రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని ఏమడిగారు, వారి మధ్య ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి అంటూ ఇతర ఎమ్మెల్యేలు తమలో తాము గుసగుసలాడుకోవడం హాట్ టాపిక్గా మారింది. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ సమస్యలతో పాటు స్థానిక అభివృద్ధి పనులకు నిధుల మంజూరుపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య స్పష్టమైన గ్యాప్ ఉన్న నేపథ్యంలో కేవలం నియోజకవర్గ పనుల గురించే కాకుండా అంతకుమించి రాజకీయ ప్రాధాన్యత ఉన్న వేరే అంశాల గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకొని ఉంటారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే దీని వెనుక కీలకమైన రాజకీయ ఎత్తుగడ ఉన్నదన్న చర్చ జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి భేటీ వెనుక ఉన్న అసలు కారణం కేబినెట్ విస్తరణే అని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే చర్చ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై ఇప్పటికే ఎన్నో రకాల ఊహాగానాలు నడిచాయి. ఈసారి ఏప్రిల్ మొదటి వారంలో ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఉంటుందని, మిగిలిన మంత్రి పదవుల ఖాళీలను భర్తీ చేస్తారని రాజకీయ వర్గాల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి కీలకమైన సమయంలోనే రాజగోపాల్ రెడ్డి నేరుగా వెళ్లి సీఎంతో భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే ఈసారి రాజగోపాల్ రెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని ఆయన మద్దతుదారులు అత్యంత ధీమాతో ఉన్నారు. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను, ఆర్థికంగా అందించిన మద్దతును పరిగణలోకి తీసుకుని అధిష్టానం ఖచ్చితంగా తనను మంత్రివర్గంలోకి తీసుకుంటుందని రాజగోపాల్ రెడ్డి కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే ఈ కీలక సమయంలో సీఎంతో నేరుగా చర్చించి లైన్ క్లియర్ చేసుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి మంత్రి పదవి రేసులో ఉన్న రాజగోపాల్ రెడ్డి గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తనకు మంత్రి పదవి వస్తే మంచిదేనని, ఒకవేళ రాకపోయినా అంతకంటే పెద్ద పదవినే తెచ్చుకుంటారని ఆయన గతంలో మునుగోడు వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. తన సీనియారిటీని గుర్తించకపోతే పరిణామాలు మరోలా ఉంటాయన్నట్లుగా ఆయన పరోక్ష హెచ్చరికలు కూడా పంపారు. ఆయన చేసిన ఈ హాట్ కామెంట్స్ అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్కు, రాష్ట్ర నాయకత్వానికి తీవ్ర అసహనం తెప్పించాయి. అయితే రాజకీయంలో ఎప్పుడూ ఒకేలా ఉండడం, ఎప్పుడూ గీత దాటి మాట్లాడడం సరైన వ్యూహం కాదని ఆయన తాజాగా గ్రహించినట్లున్నారు. అధిష్టానంతో, ముఖ్యంగా సీఎంతో గ్యాప్ పెంచుకోవడం ద్వారా సాధించేది ఏమీ ఉండదన్న రియలైజేషన్కు ఆయన వచ్చారు. తెగేదాకా లాగితే ఆశించిన పదవి చేజారిపోయే ప్రమాదం ఉందన్న ఆత్మ విమర్శ ఆయనలో కనిపిస్తోంది. అందుకే గత కొద్ది రోజులుగా ఆయన తన పొలిటికల్ అగ్రెషన్ను బాగా తగ్గించారు. పరోక్ష విమర్శలకు స్వస్తి పలికి నేరుగా సీఎంతోనే కూర్చుని మాట్లాడుకునే పాలిటిక్స్కు తెరతీశారన్న చర్చ జరుగుతోంది. సీఎంతో తనకేం వ్యక్తిగత విభేదాలు లేవని, ప్రభుత్వంతో తాను పూర్తిగా సమన్వయంతోనే ఉన్నానని అధిష్టానానికి, ప్రజలకు చెప్పే ఉద్దేశంతోనే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారతారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. వీలైనంత వరకు సైలెంట్గా ఉంటూ కుదిరితే కలిసి పనిచేయడం ద్వారానే కేబినెట్ విస్తరణలో తనకు కావలసిన పదవిని తెచ్చుకోగలనని గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులు, అధిష్టాన పెద్దలు కూడా అత్యంత దగ్గరగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన లాంటి బలమైన మాస్ లీడర్ను, సీనియర్ నేతను దూరం చేసుకోవడం పార్టీకి ఏమాత్రం మంచిది కాదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఆయన కోరిక మేరకు గౌరవించి బుజ్జగించే బాధ్యతను పరోక్షంగా ముఖ్యమంత్రికే అప్పగించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరితే ప్రభుత్వానికి, పార్టీకి మేలు జరుగుతుందన్నది ఢిల్లీ పెద్దల ఆలోచనగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి
వివాదానికి కారణం ఏదైనా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య జరిగిన ఈ తాజా సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన సబ్జెక్టుగా మారింది. తన మార్క్ అగ్రెసివ్ పాలిటిక్స్ ను పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డి ఎంచుకున్న ఈ కొత్త సైలెంట్ వ్యూహం ఆయనకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది కాలమే నిర్ణయించాలి. మంత్రి పదవి దక్కించుకోవడం కోసమే భేటీ జరిగిందన్న వాదనలు బలంగా ఉన్న నేపథ్యంలో త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణ జాబితాలో ఆయన పేరు ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ అధిష్టానం ఈసారి కూడా ఆయనను పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి కొత్తగా ఎలాంటి అడుగు వేస్తారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో మునుగోడు ఎమ్మెల్యే తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.